చేద్దాం. చదివేవారు మైక్లో చదవండి. మత్తయి రాసిన సువార్త, రెండు మైక్లో ఆన్ చేయండి. చదవగలిగిన వారు స్పష్టంగా మైక్లో చదవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. 7వ అధ్యాయము కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాము. మనము సాధారణంగా జాగ్రత్తగా విందాం. క్రైస్తవులు ఎవరు చనిపోయినా ఏమంటారంటే ప్రభునందు నిద్రించిరి. ప్రభునందు నిద్రించడం అంటే ఏంటి? ప్రభుతో కూడా మనము చనిపోవాలి. అంటే సాధారణంగా అనేక మందికి అనేక రకమైన ఆశలు ఉంటాయి. జాగ్రత్తగా విందాం. కొంత ఉపద్ఘాతము, కొంత పరిచయం చేసిన తర్వాత వాక్యంలోకి వెళ్దాం. చాలా మందికి చాలా రకమైన ఆశలు ఉంటాయి. కొంతమందికి నా భార్య నేను ఒకే దగ్గర సమాధి చేయబడాలి. కొంతమంది అంటారు చనిపోయినప్పుడు మా స్వగ్రామంలోని నన్ను చెయ్యాలి. కొంతమంది అంటారు 3 రోజులు నన్ను ఇంట్లో పెట్టుకోండి, బాక్స్ తీసుకొచ్చి, ఐస్ బాక్స్ అంటారు. కొంతమంది ఏం చెప్తారంటే రోడ్డు కనపడకూడదు, అన్ని పువ్వులు వేయండి నా సమాధి మీద. ఇవన్నీ భౌతిక సంబంధమైన కోరికలు. ఇవన్నీ ప్రభుతో నిద్రించామా లేదని చెప్పేవి కాదు. చాలా మంది అంటారు ఎక్కువ మంది జనం వస్తే చాలా ఘనకరంగా ఈ సమాధి జరిగిందని, లేకపోతే ఒక ఎక్కువ మంది విశ్వాసులు, లేకపోతే ఎక్కువ మంది పాస్టర్లు వస్తే పాస్టర్ల చేతుల మీదుగా ఆయన భౌతిక కాయము శవం వెళ్ళింది గనుక చాలా విలువైన మరణమని. ఇవన్నీ విలువ కాదు. ఇవి అన్ని భౌతిక సంబంధమైన భౌతిక సంబంధమైన కేవలము భౌతిక సంబంధమైన వాటివే. ఇవి ఆత్మ సంబంధమైనవి కాదు. భౌతిక సంబంధంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ భౌతిక సంబంధమైన ఆలోచనలు మన పరలోకము చేర్చలేవు. లోకంలో మనం వింటున్న బోధ వేరు, బైబిల్లో రాయబడిన బోధ వేరు. లోకంలో మనం వింటున్న బోధ వేరు, బైబిల్లో రాయబడిన బోధ వేరు. అంటే లోకంలోని క్రైస్తత్వంలోని రకరకమైన బోధలు ఉన్నాయి. ఎవరు చనిపోయినా బాప్తీసం తీసుకుని చనిపోతే పరలోకం వెళ్ళిపోతారని చెప్పేవాళ్ళు కొంతమంది లేకపోలేదు. అయితే ఎవరు పరలోకం వెళ్తారో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో కొంత భాగం మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. చదవండి అమ్మా. ప్రభువా, మైక్లో చదవమ్మా. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఎవరు ప్రవేశిస్తారంట? ప్రభువా అని పిలిస్తే పరలోకం వెళ్తామా? వెళ్ళము. ఎవరి మాటలు? పాస్టర్ డేవిడ్ బ్రైనార్డ్ మాటలు కాదు ఇవి. ఇవి దేవుని మాటలు. పౌలు రాశాడో లేకపోతే తిమోతి రాశాడో కాదు. యేసు ప్రభు తాను బ్రతికి ఉన్న దినముల్లో ఆయన రాజ్యంలోనికి ఎవరు వస్తారు? సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, జాగ్రత్తగా విందాం, మనమేమనుకుంటామంటే మనము ఎవరినైనా ఏదైనా సహాయం అడిగామనుకోండి, అమ్మో ఈ కష్టములో నా దగ్గరికి ఈమె సహాయం కోసం వచ్చింది, నన్ను ప్రేమిస్తుందని మనం పెట్టకూడదన్నది కూడా మనం ఏం చేస్తాము? పెడతాం. కానీ దేవుడు అలాగ అంటలేదు. ప్రభువా అని మీరు ప్రార్థన చేయవచ్చు, యేసు ప్రభు అని ప్రార్థన చేయవచ్చు, తండ్రి అయిన దేవా అని ప్రార్థన చేయవచ్చు, కుమారుడైన దేవాని ప్రార్థన చేయవచ్చు, మూడవది పరిశుద్ధాత్మ దేవాని ప్రార్థన చేయవచ్చు. ఏ నామములో ప్రభుని మనము కొలిచినా, ఏ నామములో ప్రభుని మనము పేరెట్టి పిలిచినా, ప్రభు అంటున్నాడు నన్ను పిలుచు ప్రతివాడును, చదవండి,
నన్ను పిలిచి ప్రతివాడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఎవరు చిత్తము చేయాలంట? పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము. తండ్రి ఏం చేశాడు? తండ్రి యొక్క చిత్తం ఏమిటి? దేవుని యొక్క చిత్తం ఏమిటి? దేవుని యొక్క ఆశలేంటి? పరలోక రాజ్యము మనమైతే, నేనైతే, నా బిడ్డ, నా కుమారుడో నా కుమార్తె నా మాట వింటే నా ఆస్తి తదనంతరం వాళ్ళకి రాసిస్తాను. కానీ పరలోక రాజ్యము ఫలానా వ్యక్తి వెళ్ళాడు అని చెప్పే అంత హక్కు దేవుడు నాకు ఇవ్వలేదు. తీర్పు మీరు తీర్చడానికి మనము సరిపోము. మనము నమ్మిక ఉంచుతాము. అతని క్రియలు లేకపోతే ఆమె క్రియలు, చనిపోయింది పురుషుడు కానివ్వండి, జాగ్రత్తగా విందాం, స్త్రీ కానివ్వండి, వారి వారి క్రియలు చెప్పిన కొన్నిసార్లు ఖచ్చితంగా ఈమె పరలోకము వెళ్ళి ఉండవచ్చు అని మనం విశ్వసిస్తాం. కానీ పరలోకం వెళ్ళాలంటే దేవుని నా ప్రార్థనకు వస్తే పరలోకం వెళ్ళం. ఇంకా కింద చదువుదాం, ఇంకా కొంచెం కిందకి వెళ్దాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతము చేయలేదా అని చెప్పుదురు. ఏం చేశారంట? మనము అనేకుల్లో మనము వీళ్ళ కాకూడదని దేవుని వాక్యము. మేము నీ నామమున ఏం చేయలేదు? ప్రవచించాము. నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టాము. నీ నామమున అనేకమైన అద్భుతాలు కూడా చేసాము. అనేకమైన అద్భుతాలు కూడా చేసాము అని అంటారంట. అయితే ప్రభు ఏమంటాడంటే చూద్దాం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఏం చేశారంటే వీళ్ళు ప్రవచించారు. ఇంకేం చేశారు? దయ్యములు కూడా వెళ్ళగొట్టారు. మూడోది అద్భుతములు కూడా చేశారు. కానీ దేవుని చిత్తము చేయలేదు. దయ్యములు వెళ్ళగొట్టవచ్చు, రోగముల స్వస్థత కలగొచ్చు, అద్భుతాలు చేయవచ్చు, ఇంకా జరగబోయే విషయాలు కూడా ప్రవచనాత్మకంగా చెప్పొచ్చు. అలాంటి వారిని కూడా ప్రభు చూసేమంటాడంట, మీరు నా తండ్రి చిత్త ప్రకారము చేయలేదు గనుక నేను మిమ్ములను ఎరుగను. మరి ఎవరిని ఎరుగుతాడంటే దేవుడు చూద్దాం. ఇదే మత్తయి రాసిన సువార్తలో కొంచెం బాగా ముందుకు వెళ్దాం. దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడో మనం అక్కడ చూద్దాం. 10వ అధ్యాయము 32వ వచనము. 10:32. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. ఏం చేయాలంటే మనం, తండ్రి చిత్తం ఏంటంటే కుమారుని ముద్దు పెట్టుకొనిడి లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకొనిడి లేని ఎడల ఆయన కోపించును. అంటే అర్థం ఏంటంటే కుమారుడు అనగా క్రీస్తు ప్రభువు, లోకరక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారిని మనము ఒప్పుకోవాలి అంట. అది దేవుని యొక్క చిత్తము. ఏమని ఒప్పుకోవాలి? ఆయన రక్షకుడు అని ఒప్పుకోవాలి. ఆయన లోక పాపమును మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్ల అని ఒప్పుకోవాలి. ఆయనను మనుషులు వారి పాపముల నుంచి విమోచించడానికి రక్తము చిందించిన ఎడాది నిర్దోష గొర్రెపిల్ల అని మనము ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నాం కదా, ఇంకెందుకు పరలోకం వెళ్ళమని మీరు అనుకుంటారు. ఎక్కడ ఒప్పుకోవాలంట? మళ్ళీ చదవండమ్మా. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడు ఎవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని. ఇందాకేమన్నాడు దేవుడు? మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఇక్కడేమన్నాడంటే మీరు ఎవరో నాకు తెలియాలి అంటే మీరు నా ఎదుట కాదు, నా పేరు పెట్టి పిలిచి ప్రార్థన చేయడం కాదు. ఎవరి ఎదుట ఒప్పుకోవాలంట? మనుషుల ఎదుట.
నీవు క్రైస్తవుడవు అంటే ఏదో క్రైస్తవుడని కాదు, ఆయన నామం పెట్టుకున్నవాడు. నీవు క్రైస్తవుడని ప్రజలకు తెలియాలా వద్దా? తెలియాలి. అది వాక్యము నా మాట కాదు. చాలామంది అంటారు మనసులో ఉందలేండి అంటారు. క్రియలు లేని విశ్వాసము మృతము. మనసులో ఉంటే దేవుడు అంగీకరించడు. మనుష్యుల ఎదుట ధైర్యముగా నేను క్రైస్తవుడను చెప్పగలమా? ప్రార్థనకైతే బైబిల్ తీసుకుని రాగలము, లేకపోతే ఇలాంటి కూటాలకు రాగలము. కానీ కొన్నిసార్లు నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలని అని చెప్తే నన్ను వింతగా చూస్తారేమో కనుక నేనే వేషం వేసుకుంటాను, అన్యుని వేషంతో వెళ్ళిపోతానులే, ఆ గుంపులోని నేను కూడా కలిసిపోతాను కదా. దేవుడు అంగీకరిస్తాడంటారా? కలిసిపోయే భక్తిని దేవుడు అంగీకరించాడు. ప్రభా నేను ఫలానాది నీ కోసము చేశాను, నేను చెప్పొచ్చు నేను వాక్యం బోధించాను ప్రభా, కానీ నీవు మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకోలేదు. మనుషులు ఎదుట ఒప్పుకోవడం అంటే ఏంటి? నీవు క్రైస్తవుడు అని నువ్వు బాప్తీసం తీసేసుకుంటున్నావు, బాగానే ఉంది, కానీ జీవించుచున్నావు అనే పేరు మాత్రము నీకు ఉంది, కానీ నీవు మృతుడవే. మృతమైన భక్తి ఉంటే ప్రభు తన రాజ్యములో నేను అంగీకరించడు. మనమైతే చచ్చిపోయిన వెంటనే మనిషిని దేవునితో సమానంగా కొలుస్తాము, దండాలు ఎట్టేస్తాము, పూలమాల వేస్తాము, లైట్ ఎట్టేస్తాము, అట్టుబొలు ఎడతాము, అగరబత్తులు ఎడతాము. బ్రతుకునని చెప్పి ఈడా చచ్చినోడు అని మనం మనస్సులో వానిని తిట్టుకుంటాం. అంటే బ్రతికుండగా మంచివాడు కానవాడు చనిపోయిగా మంచివాడు అవుతాడా? చెప్పండి. ఎవని క్రియలు చెప్పినా వాని జీతము నా చేతిలో ఉందని దేవుడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తాము? నేను ఈ వ్యక్తి గురించి మాట్లాడట్లేదు, చనిపోయిన శాషి కదా, శాషియేనా, శాషి గురించి ఆయన చనిపోయాడు, ఆయన వెళ్ళిపోవలసిన తోవలో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన గురించి మనం ఆలోచించినా, చింతపడినా, వేదన పడినా, ఇలాంటి 100 కోటాలు ఎట్టినా ఆయన గమ్యము వెళ్ళిన దగ్గర నుంచి మార్చగలమా? మార్చలేము. ఆయన గురించి మనం ఆలోచించవలసిన పని లేదు. ఆయన కాలం ముగించి ఆయన ఈ లోకములో తన దినములు ముగించుకొని వెళ్ళవలసిన గమ్యస్థానం చేరిపోయాడు. మనము ఇప్పుడు వెళ్ళాలా వద్దా? ఇక్కడే ఉండిపోతామా? ఎవడి ఇంటికి వాడు తిరిగి వెళ్తాం కదా. ఇప్పుడు కూటమి అయిపోయాక అందరింటికి వెళ్ళిపోతారు, ఇక్కడ ఉంటారా? వెళ్తాం కదా. అలాగే మన దినములు సంపూర్తి అయిపోయిన తర్వాత మనము కూడా మన ఇంటికి వెళ్ళాలి. ఇవన్నీ అద్దె కొంపలు, బాడుకు కొంపలు మీ భాషలో చెప్పాలంటే. ఇవన్నీ మనం అనుకున్నాం నా సొంత ఇల్లు నాకుంది అనుకున్నాం. సరే, లోక సంబంధంగా సొంత ఇల్లే. ఎందుకంటే ఆయన భూమిని నరులకు ఇచ్చినాడు. ఎలాగిచ్చినట? నివాసయోగ్యముగా ఇచ్చాడు, నివాసం ఉండటానికి ఇచ్చాడు. ఎంతకాలం అంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే. లోకంలో ఇవన్నీ అద్దెకి ఉన్నట్లుగానే ఉన్నాం మనం. ఎప్పుడు నా ఇల్లు అండి, నేను ఇక్కడే ఉంటాను, చనిపోయిన తర్వాత ఇది నేను కట్టుకున్న ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఇక్కడే పాతారా నా బిడ్డలు? చెప్పండి. ఇంట్లో పెడతారా నన్ను? త్వరగా తీసుకెళ్ళాలి, అందరూ వచ్చేసారు బంధువులు, ఇంకెవరైనా ఆకారు చూస్తారా? చూసారండి, త్వరగా ఏం వేసేయాలి? మేక్ కొట్టేయాలి, పంపించేయాలి. ఏ వ్యక్తి కూడా తన స్వంత ఇంటిలోని ఉండడానికి తన నెక్స్ట్ తరము, తన బిడ్డలు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, గ్రామము కానీ ఒప్పుకోదు. ఎందుకంటే మరణించిన ప్రతి వ్యక్తి వెళ్ళవలసిన గమ్యం వెళ్ళిపోవాలి. బ్రతికుండగానే మనకు ఒక పేరు ఉంటుంది, కానీ మరణించగానే మనల్ని శవము అని పిలుస్తారు, పేరెట్టి పిల్లరు. అయ్యా అయిపోయిందండి, ఎత్తుబడి అయిపోయిందా, శవం తీసుకెళ్ళిపోయారా అంటారు. ఫలానా ఆయన్ని పాస్టర్ గారిని తీసుకెళ్ళారు అని మంచిగా మర్యాదగా పిలుస్తారా? ఆత్మ ఎప్పుడైతే ఈ దేహంలోంచి బయటికి వెళ్ళిపోయిందో పేరు తీసేసి మనలో ఒక వస్తువుగా చూస్తారు. అయితే ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నన్ను అన్యజనుల మధ్యన మీరు ఒప్పుకోవాలా వద్దా? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే నేను కూడా పరలోకమందు వచ్చినప్పుడు తండ్రి దగ్గర ప్రభా తండ్రి అడుగుతాడంటే ఎవరిని? కుమారుని. ఇదిగో ఫలానా వ్యక్తి ద్వారబంధం దగ్గర ఉన్నాడు. ఎవరు వస్తారు? దేవదూతలు వచ్చి చూస్తారు. దేవదూతలు వచ్చిన తర్వాత సాక్ష్యం ఎవరు చెప్పాలంట? యేసు ప్రభు వారు చెప్పాలి. ఇదిగో ఇతడు నన్ను అంగీకరించాడు. ఎలాగ అంగీకరించాయో? ఆయన అన్యుడిగా లేదు, ఆయన తన క్రియలు మార్చుకున్నాడు, తన యొక్క రికార్డ్స్లో మార్చుకున్నాడు, తన క్రైస్తవుడుగా ఉన్నాడు కనుక ఇతరమైన రిజర్వేషన్లు ఏమీ లేకపోయినా నా యందు విశ్వాసం ఉంచాడు గనుక
మనం ఏమవుతామంటే దేవుని యందు విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా తీర్చబడతాము. దేవుని యందు విశ్వాసం ఉండదు చాలాసార్లు మనకి. లోకంలో అన్నిటి మీద విశ్వాసం ఉంటుంది, లోకంలో ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటుంది, కనుక ఓటేస్తాం ఈ ప్రభుత్వం వస్తే నాకు మంచి జరుగుతుందని. లేకపోతే పెండ్లి చేసుకునే భర్త అనుకుంటాడు ఈమెను చేసుకుంటే నాకు కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి, లేకపోతే ఈమె అన్ని వంటలు వచ్చి కాబట్టి నేను చేసుకుంటే మాటిమాటికి హోటల్కి వెళ్ళి పని ఉండదు, ఆమె అన్ని పనులు చేస్తుంది కనుక ఇంటికి వచ్చే కోడలు నేను ఒకవేళ అలిగి కూర్చున్న తోముకునే పని ఉండదు. కనుక ఈ రకమైన నమ్మకంతో వివాహము చేసుకుంటాము. ఈ రకమైన ఈ ఊర్లో ఇల్లు కట్టుకోవాలంటే, ఏదైనా ఒక గ్రామంలో మనం ఇల్లు కట్టాలంటే అది నివాసయోగ్యంగా ఉందా, రేపొద్దున అమ్మేస్తే డబ్బులు వస్తాయా, లేకపోతే దానికి వాల్యూ ఎంత ఉంది, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇక్కడి నుంచి పక్క ఊరికి వెళ్ళాలంటే మనకు అందుబాటులో వాహనాలు ఉన్నాయా, బస్సులు ఉన్నాయా, ఆటో సౌకర్యం ఉందా, అర్ధరాత్రి ప్రమాదం అయితే వెళ్ళడానికి సౌకర్య రోడ్లు ఉన్నాయా, ఇవన్నిటి యందు నమ్మిక ఉంచి గృహం కడతాం. కానీ ప్రభు అంటున్నాడు, పరలోకములో మీరు గృహం కట్టాలంటే రాళ్ళు రప్పులు బేల్దార్ మేస్త్రి, తాబీ మేస్త్రి, సిమెంట్, కంకర, ఇసుక ఇవన్నీ తీసుకొని రావాల్సిన లేదు. నీళ్ళతో పని లేదు, ఇనుముతో పని లేదు. ఏంతో పని అంట? నీ యొక్క నమ్మిక. రెండోది నీ యొక్క ఒప్పుకోలు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎవరు నమ్మాలి? యేసు ప్రభు నమ్మాలి. ఎవరి దగ్గర నమ్మాలి? అందరిలో, మనుషులందరిలో నమ్మాలి. ఏదో చర్చిలో క్రైస్తవుడిగా నీవు నేను ఉండడానికి వీల్లేదు. చర్చిలో క్రైస్తవులుగా ఉంటే చర్చిలో పాస్టర్ గారు గుర్తిస్తారు, కానీ పరలోకంలోకి వెళ్తే ప్రభు అంటాడు నువ్వు నాకు తెలీదు, నువ్వెవరో నేను ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్తాను. కనుక ఎవరెవరు ఎలాగ పరలోకం వెళ్తాము, పరలోకంలో దేవుడు ఎవరిని అంగీకరిస్తున్నారో చూసాము. తర్వాత ఇంకా కొంచెం కిందకి వెళ్దాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. గలతీ 5:19. గలతీ 5:19 చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చూడండి, మొదట ప్రభు అన్నాడు, దేవుని రాజ్యము నా పేరు పెట్టి పిలిస్తే వెళ్ళరు. ఒకవేళ వస్తే నేను చేశాను ప్రభు, అద్భుతం, ప్రసంగం చేశాను, వాక్యం చెప్పాను, అది చెప్పాను, ఇది చెప్పాను, లేకపోతే ప్రవచనం చేశాను, అద్భుతం చేశానంటే నువ్వెవరో నాకు తెలియదు అని నేను అంటానన్నాడు. సరే, దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలంటే ఏం చెప్పాను? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. లోకములోనే మన చర్చిలోనే కాకుండా ఎక్కడ క్రైస్తవులుగా ఉండాలి, లోకములో కూడా మన క్రైస్తవులుగా చలామణి అవ్వాలి. అది కాకుండా ఇంకా దేవుని ఇవన్నీ చేసేసాం. లోకంలో మనము అన్ని మార్చేసుకున్నాం, క్రైస్తవుడిగా చలామణి అవుతున్నాం, విశ్వసిస్తున్నాం. ఇవి కాకుండా మూడవది దేవుని చిత్తం ఏంటంటే శరీర కార్యములు ఒక లిస్ట్ పెట్టాడు దేవుడు. ఆ లిస్ట్లోని కొన్ని అంశాలు పెట్టాడు. మొదటిది ఏంటంట? జారత్వము. చదవండి, ఎన్నున్నా చెప్పండి. జారత్వము, అపవిత్రత, 2, 3, 4, అభిచారము, 6, కలహములు, 7, మత్సరములు, 8, క్రోధములు, 9, కక్షలు, 10, భేదములు, 11, విమతములు, 12, అసూయలు, 13, మత్తతలు, 14, అల్లరితో కూడిన ఆటపాటలు, 15 ఉన్నాయి. ఈ 15 చేయువాడు ఎక్కడికి వెళ్ళంట? పరలోక రాజ్యానికి. నేను బాప్తీసం తీసుకున్నాను, లేకపోతే నేను ప్రభునందు విశ్వసిస్తున్నాను, అన్నీ చేశాను. చేసిన తర్వాత ఈ కార్యముల్లో నేను ఏ కార్యమైనా చేస్తే 15లో ఒకటి చేసిన, 14 నేను పర్ఫెక్ట్, 15వది నేను చేస్తాను. ఏంటనుకోండి? అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే మనకు చర్చిలో కూడా కొంతమంది చేస్తారు.
ఏదైనా వాక్యం తగిలింది అనుకోండి ఎవరికైనా, వీళ్ళు గిలుతూ ఉంటారు. ఏంటివి? అల్లరితో కూడిన ఆట. నీకోసమే చెప్తున్నాడు సారు, పాస్టర్ గారు నీకోసం, నీకు వాయించేసాడు ఈవేళ. ఏం చేస్తారు? గిల్లుతారు. ఏంటి ఇవన్నీ? అల్లరితో కూడిన ఆటపాటలు. ఎవడైనా పాపం మనందరినీ పిలిచి పెళ్లి కుమారుని చేసుకుంటున్నాడు అనుకోండి, సరే ఏదో ప్రార్థన చేసాము, ఆ మురికంతా పోవడానికి ఏదో పసుపో గంధమో ఇంకేముంటాయి, ఇంకా రకరకమైన పిండి ఇవన్నీ వేసి నలుగు పెట్టాం, సరే అంతవరకు పర్లేదు. కానీ మనవాళ్ళు ఏం చేస్తారు? ఒక మనిషికి ఇంత సరిపోదు కదా, గిన్నెడు కలుపుతారు. ఎందుకు ఇంత అంటే వాళ్ళకి కాదు, వీళ్ళు ఒకళ్ళ కొంపలోకి ఒకళ్ళు పరిగెత్తుకుని ఒకళ్ళకొకళ్ళు రాసుకుని ముఖాన్ని పూసుకుని చేస్తారు. ఇవన్నీ ఏంటంట? అల్లరితో కూడిన ఆటపాటలు. ఇది మనం పర్వాలేదులే అనుకుంటున్నాం, కానీ ప్రభువు అంటున్నాడు, ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం అనుకుంటాం, నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి, పాస్టర్ గారు వచ్చి ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాడు కాబట్టి, దినభోజనం పెట్టాం కాబట్టి, కర్మంత్రాలు చేసాం కాబట్టి, పెట్టులో పెట్టి సమాధి చేసాం కాబట్టి, గొయ్యి తీసాం కాబట్టి, పాటలు పాడారు కాబట్టి, పువ్వులు రోడ్డంతా నిండే కాబట్టి పరలోకం వెళ్ళిపోయాము అని మనం తలస్తాం. కానీ దేవుడు ఆదియందు లిస్టు పెట్టాడు. ఎవడు పరలోకం వెళ్తాడు, ఏ రీతిగా పరలోకం వెళ్తాడు, ఎవడు పరలోకంలోకి వస్తే నేను అంగీకరించను అని ప్రభు చెప్తూ ఇక్కడ గల్తీలకు పౌలు పత్రిక రాస్తూ అన్నాడు, ఇటు వాటిని చేయవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడు. అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కువ ఉంటాయి. మనకి ఆటలు ఉంటాయి, కానీ అల్లరి ఉండకూడదు. ఆటలోని దేవుని ఆరాధన చేయవచ్చు, కానీ అల్లరి దేవుని ఆరాధనలు ఏముండకూడదు? అల్లరి. మనం ఏమనుకుంటే చిన్నపిల్ల అల్లరి అనుకుంటాం. చిన్నపిల్ల అల్లరి గురించి కాదు అక్కడ మన యొక్క ఆత్మీయ వరముల గురించి మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ వరముల గురించి మాట్లాడుతూ పౌలు అన్నాడు, దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాదు. కొన్ని సంఘాల్లో నేను విమర్శించడం కాదు, కానీ చెప్పాలి కనుక చెప్తా ఉన్నాను. కొన్ని సంఘాల్లో మనకు వెళ్తే ఇక్కడ కూర్చున్న వ్యక్తి అక్కడికి వెళ్ళిపోతాడు రిక్షా అవతలకి. ఎందుకంటే అల్లరి, అక్కడ ఏం పరిశుద్ధాత్మ ఉండదు, దయ్యం ఆడిస్తూ ఉంటుంది మనుషుల్ని. తోలుబొమ్మలాట మీరు చూసారు లేదో, పాప్ షో అంటారు, పప్పెట్ షో. ఆ బొమ్మని ఆడిస్తున్నట్లుగా దేవుని సంఘములో కూడా, దేవుని సంఘములో దేవుని ఆత్మ ఉండవలసిన స్థలములోని లూసిఫర్ ఆత్మ ఉండవలన మనుషులు గంతులేస్తూ ఉంటారు. ఏమొచ్చినట్లు? ఆ అపిత్రాత్మలు పట్టినప్పుడు లోకములో మనం చూస్తూ ఉంటాము. అవి లోకములోని మనము వాటి ప్రకారంగా నడుచుకోకూడదు. ఇట్టి వాటిని చేయవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడు. దేవుడు ఒక లిస్ట్ పెట్టాడు. నేను ఫుల్గా తాగి 3 పూటలు తాగేసి బాగా తాగేసి తినేసి నేను బాప్తీసం పొందేశాను కాబట్టి నేను చక్కగా ఇంట్లోనే బాగా తాగి చచ్చిపోయాను అనుకోండి. 10 మంది పాస్టర్లు వచ్చారు, నేను పాస్టర్ కాబట్టి నన్ను చేయడానికి నాకు తెలిసిన వాళ్ళు పలానా పాస్టర్ చచ్చిపోయాడు వచ్చారు, బాగా ఉంది, సమాధి పెట్టి చేశారు, మంచిగా దినం రోజు, కర్మంత్రాల రోజు, కార్యం రోజు మంచిగా భోజనాలు పెట్టారు, 10 రకాల మాంసం కూరలు పెట్టారు, పరలోకం వెళ్తానా? ఇటు వాటిని చేయవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని. ఇంకా కొంచెం చూసి ముగించేద్దాం, చిన్న వాక్యం చూసి ముగించేద్దాం. మత్తయి రాసిన సువార్త, క్షమించండి మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుంచి 18-15. మత్తయి 18. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకోండి. చూద్దాం, జాగ్రత్తగా విందాం. నా ఎడల ఎవడో ఒకడు ఏదో ఒకటి వాగాడు అనుకుందాం, మీ భాషలో ఏదో ఇష్టానుసారంగా మాట్లాడాడు, లేకపోతే ఏదో అపకారం చేయాలని చూశాడు, ఏదో మోసం చేశాడు, లేకపోతే ఇంట్లోదే ఎత్తికిపోయాడు, లేకపోతే నేను లేని టైంలో ఇంట్లోకి వచ్చి ఏదో గడిబిడి చేశాడు, ఏదో చేశాడు అనుకుందాం. మనం చేసిన తర్వాత ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళతో ఏమన్నాడు దేవుడు? మాట్లాడు,
బాబు నువ్వు చేసిన తప్పురా అబ్బాయి, నీవు నా సహోదరుడు అనుకున్నాను, నువ్వు సంఘబిడ్డవు అనుకున్నాను, నా విశ్వాసి అనుకున్నాను, నా ఇంట్లో వాడు అనుకున్నాను, నీవు ఇలాగ చేసేవేంటని వాడిని గద్దించు, అర్థమయ్యే రీతిలో వానికి చెప్పు. ఎవరి దగ్గర చెప్పాలి? అందరిలో కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు వానితో మాట్లాడు. ఒకవేళ మన సహోదరుడు మన చెప్పిన మాట నిజమే, ఎందుకు ఇంత మంచోడు నేను బాధ పెట్టాను, ఎందుకు ఇంత మంచిదాన్ని నేను బాధ పెట్టాను అని వాడు సరి చేసుకుంటే మనం ఏం చేసుకున్నామంటే వాడిని సంపాదించుకున్నామంటే వాడు కూడా ఆత్మీయుడయ్యాడు. లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరు వెంట పెట్టుకుని అతని వద్దకు పొమ్ము. మొదటిగా నువ్వు ఒంటరిగా సహోదరుని గద్దించావు, వింటే మంచిదే, వినకపోతే ఇప్పుడు అందరిలో వాడిని గద్దించాలి. అప్పుడు ఏం చేయాలంటే ఒకళ్ళని లేకపోతే ఇద్దరినో ముగ్గురునో మనం ఏం చేయాలంట? వెంట పెట్టుకుని వెళ్ళాలి. వెంట పెట్టుకుని వాళ్ళ తేట గద్దించాలి. గద్దించినప్పుడు ఏమైనా చదువుదాం. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పము. అతడు సంఘపు మాటలు వినని ఎడల అతడు నీవు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. అర్థమైందా మీకు? మొదట తప్పు చేస్తే ఒంటరిగా గద్దించాలి. వినకపోతే ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళి నువ్వు కూడా వెళ్ళి ముగ్గురు వెళ్ళి అతనితోటి మాట్లాడాలి. అప్పుడు వినకపోతే సంఘానికి తెలియచేయాలి. సంఘపు మాట సంఘంలో కూడా చెప్పిన తర్వాత కూడా అతడు లేకపోతే ఆమె అతని పద్ధతి ఆమె పద్ధతి మార్చుకోకపోతే ఏమన్నాడు దేవుడు? అతన్ని అన్యునిగాను సుంకరిగాను ఎంచవలెను. అతడు ఇక మీదట క్రైస్తవుడు కాదు అనబడడు. అతడు దేవుని బిడ్డ అనబడడు. పద్ధతి మార్చుకోవాలి. తప్పిదములు, పొరపాటులు, లేకపోతే దోషములు, అక్రమములు, కొన్ని అవినీతి కార్యములు స్వాభావికంగా రక్తమాంసములో ఉన్నాం కనుక కొన్ని మనంతట మనమే చేస్తాము. కొన్నిసార్లు తెలియకుండా మన ఒంట్లో నుంచి, మన శరీరంలోంచి, మన నడవడిలోంచి అవి దొరికినప్పుడు ఒక వ్యక్తికి అపకారము చేసావు. ఏ విధమైన అపకారము కానివ్వండి, మోసము కానివ్వండి, అక్రమము కానివ్వండి, అవినీతి కానివ్వండి, దొంగతనం కానివ్వండి, అపహాస్యం కానీ ఏదో నువ్వు తప్పు చేసినప్పుడు అతడు వచ్చి నిన్ను గద్దించినప్పుడు అయ్యా నేను చేసింది తప్పే అని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోకపోతే ప్రభు అన్నాడు అతనిని లేకపోతే ఆమెను ఇద్దరు ముగ్గురు దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించు. కొన్నిసార్లు నేను చేసింది కరెక్టే అని అతడు అనుకోవచ్చు, కనుక ఇద్దరు ముగ్గురు దగ్గర తీసుకెళ్తే ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలు చెప్పిన తర్వాత కూడా ఇంకా నాదే కరెక్ట్. కొంతమంది ఎంతమంది చెప్పినా, ఎన్ని ప్రూఫ్ లేకపోయినా, ఏది లేకపోయినా నేను చూసిందే కరెక్టు, నేను విందే కరెక్టు, నేను పట్టుకున్న కుందేలకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 3 కాళ్ళు ఉన్నాయి అని వాదించే వాళ్ళు ఉంటారు. అప్పుడు అలాంటి వాదించే వాళ్ళని ఎక్కడ తీసుకురావాలంట? సంఘములోనికి, అందరూ ఎదురు తీసుకురావాలి. ఈ వ్యక్తి ఇలాగ చేశాడు, ఈమె ఇలాగ చేసింది కనుక అని మనం ఏం చేయాలి? సంఘం ఎదురుకు తీసుకురావాలి. సంఘం అంతా చెప్పినా కూడా నాదే కరెక్టు, నేను క్షమాపణ అడగను, నేను పశ్చాత్తాపడను, నేను మార్చుకోను, నా పద్ధతి ఇంతే అని అతడు లేకపోతే ఆమె మూర్ఖంగా మాట్లాడితే ప్రభు అన్నాడు అతన్ని అన్యునిగాను సుంకరిగాను, అంటే దేవుని యొక్క భయభక్తులు లేనివానుగాను ఎంచాలి. ప్రార్థనకు వస్తే మనం ఏం అనము, కానీ ప్రార్థనకు వచ్చిన వారి యొక్క ప్రవక్తన సరిలేదు కానీ అతడు అన్యుడు, బాప్తీసం పొందాడు అయినా అన్యుడే. ఎందుకంటే అతిక్రమమును వాళ్ళు సరిచేసుకోలేదు కనుక, పాపమును వాళ్ళు సరి చేసుకోలేదు కనుక, అవినీతిని వాళ్ళు సరి చేసుకోలేదు కనుక, దుష్టత్వమును సరి చేసుకోలేదు కనుక వాడు అన్యుడే. అన్యుడు పరలోక రాజ్యానికి వెళ్తాడా? వెళ్ళడు. కనుక పరలోక రాజ్యం ఎవరెవరు వెళ్తారంట? మొదట ఏం చెప్పాను? మొదటగా పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రభా అని పిలుచుకున్న రాజ్యంలోనికి ప్రవేశింపడం. మరి ఏం చేయాలంటే తండ్రి చిత్త ప్రకారము చేయాలి. తండ్రి చిత్తం ఏంటంటే పరలోకమందున్న తండ్రి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు మనము ఆయన బిడ్డలు మనం ఒప్పుకోవాలంటే నువ్వు బ్రతికి ఉన్నప్పుడు మనుషుల ఎదుట కూడా ఆయన రక్షకుడని
ఒప్పుకోవాలి. బాప్తిస్మ రక్షణ మాత్రమే కాదు, నీ రికార్డ్స్లో కూడా క్రైస్తవుడని మార్చుకోవాలి. రెండవది. మూడవది ఏంటంటే, కొన్ని లిస్ట్ ఇచ్చాడు కదా, 15 చదువుకున్నాము శరీర కార్యములు. ఇవి ఉంటే వాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడు. నాలుగవది, సంఘములోనే ఉంటూ ఎవరైనా గర్దిస్తే, మంచిగా గర్దించినప్పుడు, ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా నువ్వు తప్పు చేయవచ్చు, కుటుంబ పరంగా తప్పు చేయొచ్చు, సంఘపరంగా తప్పు చేయొచ్చు. తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని గర్దించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే ఆ వ్యక్తిని 2-3 సాక్షులకు నిలబెట్టాలి. అప్పుడు కూడా సరి చేసుకోకపోతే సంఘం ఎదుట నిలబెట్టాలి. అప్పుడు కూడా సరి చేసుకోకపోతే ప్రభువు అన్నాడు, అతన్ని అన్యునిగాను సుంకరిగాను చూడుము, అతన్ని వెలివేయమని ఒక సందర్భంలో చెప్తాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, పరలోక రాజ్యము మన తండ్రి జాగిరా కాదు. పరలోక రాజ్యం మన తండ్రి ఆస్తి అయితే కోర్టులో కేసేసి పోరాడితే మనం గెలవచ్చు. నేను పలానా ఇంటి పేరండి, మా తండ్రి ఇదిగోండి నా కోటగడ్డల పేరుందంటే ఆ కోర్టు వారు, ప్రభుత్వం వారు మనకు న్యాయం చేసి ఆస్తిని పంచిస్తారు. పరలోక రాజ్యము మన వారసత్వము సంపాదించుకోవాలంటే మనము బాప్తిస్మము తీసుకున్నంతనే పరలోక రాజ్యము చేరము, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయాలి. తండ్రి చిత్తం ఏంటో మనము విన్నాము, అలాగ తండ్రి చిత్తము చేయాలి మనం. అలా తండ్రి చిత్తము చేయకుండా మనం ఏం చేస్తామంటే లోకానుసారంగా బ్రతుకుతాము. ఇద్దరు మనుషులు అంటే ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఇద్దరు మనుషులు సాధారణంగా వాళ్ళు అడుక్కుంటా ఉన్నారు. మీకు ఇంతకుముందు చెప్పాను, మరొకసారి చెప్తాను. ఇద్దరు అడుక్కుంటా ఉన్నారు. ఒకడు ఏమంటున్నాడంటే, ఆ రాజ్యంలో అడుక్కుంటూ వాడు అంటామంటే రాజుగారు పెడితే తింటాను అని కేకలేసుకుంటూ, హరిదాస్ అని తెలుసు కదా, సంక్రాంతి టైంలో ఆ టైంలో వస్తారు. వాళ్ళు పాటలు పాడుకుంటూ, ఒక వీణ వాయించుకుంటూ, చిడతలు వేయించుకుంటూ వస్తారు. ఇంటి దగ్గర ఏదైనా ఒక ఇల్లాలో ఒక ఆయన వచ్చి నిలబడితే వారు ఇలా కింద కొంగుతారు, తల మీద ఏం చేస్తారు, బియ్యమో వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులో వేయిస్తే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ రోజుల్లోనే అలాంటి పాటలు లేని టైంలోని ఏం చేస్తారంటే, ఇతను నేను రాజుగారు పెడితే తింటానని ఊరంతా తిరుగుతూ ఉన్నాడు. రాజుగారు కోటలను చూసాడు, నేను పెడితే తింటానని అంటున్నాడు అని రాజుగారు ఎంతో పొంగిపోయి ఏం చేశారంటే, సరే ఏదోటి ఇద్దాములే అని అతను ఉద్దేశించుకుంటూ ఉన్నాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు. అతను చెప్తున్నాడు, నేను దేవుడు పెడితే తింటాను. అతను కూడా కేకలు వేసుకుంటూ ఊరంతా తిరుగుతున్నాడు. అతనికి ఎవరేమిటి, వీడు దేవుడు పెడితే తింటాడు, దేవుడు ఎలా పెడతాడో చూద్దాంలే, దేవుడు అన్నవాడు ఉంటే ఆడికి పెట్టాలి కదా, దేవుడు అన్నవాడు ఉంటే ఆడెందుకు అడుక్కుంటున్నాడు, మన మాట ఇలాగే ఉంటాయి కదా. వాడు భక్తుడైతే వాడికి శ్రమలు ఎందుకు వచ్చాయి, వాడు భక్తుడైతే కష్టాలు ఎందుకు వచ్చాయి, వాడికి భక్తుడైతే ఈ ఇబ్బందులన్నీ ఎందుకు వచ్చాయని మనం తీర్పు తీర్చేస్తాము. మనం తీర్పు తీస్తాము. కానీ ఈ వ్యక్తి మనం గమనించినట్లయితే అతడు దేవుడు పెడితే తింటాను తిరుగుతూ ఉన్నాడు. దినములు అయిపోయి టైం అయిపోయింది. హరిదాసులు ఇచ్చి అడుక్కుంటారా? అడుక్కోరు. ఒక సీజన్ ఉంటుంది సంక్రాంతి టైంలో, ఆ టైంలో వస్తారు, అడుక్కుంటారు, వాళ్ళ కాలం అయిపోతుంది. అలాగ అయిపోయిన తర్వాత రాజుగారు ఆఖరి రోజుని అతను పిలిచి, రాజుగారు పెడితే తింటానని చెప్పినవాడు పిలిచి అతను ఒక పెద్ద గుమ్మడికాయ ఇచ్చాడండి. ఎవరికి? రాజుగారు పెడితే తింటానని చెప్పినవాడికి ఇచ్చాడు. పాపం రాజుగారు ఇచ్చారు కదా గుమ్మడికాయని తీసుకున్నాడు. కొంత దూరం వెళ్తా చాలా బరువుగా ఉంది గుమ్మడికాయ. ఇది మొయ్యలేక ఏం చేశారంటే, అక్కడ ఒక చెట్టుగారు అంటే కొంట ఆయన సావుకారు ఉంటే ఆయనకి ఇచ్చేసి, అయ్యా ఈ గుమ్మడికాయ తీసుకోండి, రాజుగారు ఇచ్చారు, దీన్ని మొయ్యలేకపోతున్నాను, చాలా బరువు ఉంది, గుమ్మడికాయ ఏం చేసుకుంటానండి నేను, దీనికి మిరపకాయలు, కొంచెం బియ్యం, ఉప్పు, కారం అన్నీ కొన్ని సామాన్లు ఇచ్చేయండి, ఒక వారం సరిపడా ఎంతో కొంత చేసి ఇవ్వండి అంటే, ఆ చెట్టుగారు, ఆ సావుకారు, ఆ కొంట ఆయన తీసుకొని ఈయనకి కొన్ని సామాన్లు ఇచ్చేసి పంపించేశాడు. అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఈ దేవుడు పెడితే తింటానన్నవాడికి ఎవడేం వేయట్లేదు. పాపం ఈ కాంట ఆయన, ఈ సావుకారి, ఈ యొక్క చెట్టుగారు ఏం చేశారంటే, ఈ వ్యాపారి పాపం ఇతనికి ఎవరేం పెట్టట్లేదు, ఈ గుమ్మడికాయ నా దగ్గర ఉంటే ఎందుకు అని ఆ గుమ్మడికాయ తీసుకెళ్ళి దేవుడు పెడితే తింటానన్నవాడికి ఇచ్చేసాడు. అయిపోయింది. సంవత్సరం అయిపోతే వచ్చి సంవత్సరం మళ్ళీ అడుక్కుంటారు కదా సంక్రాంతి టైంలో, మళ్ళీ భిక్షాటనం చేసినప్పుడు మళ్ళీ తిరుగుతున్నాడు. ఎవడు? రాజుగారు పెడితే తింటాను తిరుగుతుంటే రాజుగారు కోటలో చూసి, ఇడేటర్ మళ్ళీ వచ్చాడు, పోయిన సంవత్సరమే అతను గుమ్మడికాయ ఇచ్చాను కదా ఆయన పిలిపించండి అన్నాడు. ఎవరిని? రాజుగారు పెడితే తింటానని పలుకుతున్న హరిదాస్ని పిలిస్తే, ఏరు బాబు, పోయినసారి గుమ్మడికాయ ఇచ్చాను కదా, ఏం చేసావు, మళ్ళీ వచ్చావంటే, గుమ్మడికాయ రాజుగారు ఒక రోజుకి సరిపోతుంది కదా, పెద్ద ఏముంటుంది దాంట్లోని, మీరు గుమ్మడికాయ ఇచ్చారు రాజుగారు ఏంటి అని రాజుగారిని అటు ఇటు మాట్లాడుతూ ఉన్నాడు.
రాజుగారి కోపం వచ్చి, గుమ్మడికాయ ఏం చేశాను నువ్వు? ఫలానా మా ఊర్లోనే ఒక చెట్టు గారు ఉన్నారు, షావుకారు కోంట ఆయనకి ఇచ్చేసాను. ఆయన పిలిపించాడు. కోంటోళ్ళకి మామూలుగా భయం ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ వణుక్కుంటూ వస్తాడు, నెక్కరు వణుకుతుంది ఆయనకి, చెడ్డి వణుకుపోతుంది. దగ్గరికి వచ్చాడు. ఏంటి రాజుగారు అని పిలిచారంటే, నీకు ఫలానా పోయిన సంవత్సరము ఫలానా తారీఖున ఈయన నీకు గుమ్మడికాయ ఇచ్చా కదా, ఏం చేసావంటే, అయ్యా దేవుడు పెడితే తింటాను. హరిదాస్ వచ్చారండి, ఆయనకి ఎవరేం వేయట్లేదండి, ఈయన దగ్గర తీసుకున్న గుమ్మడికాయ ఆయన ఊరికనే ఇచ్చాను. ఎవరికి ఇచ్చేసాడంట? దేవుడు పెడితే తింటానన్న వాడికి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఆయన పిలిచారు. ఆయన ఎక్కడున్నాడు? ఈ ఊళ్ళో లేడండి, ఎక్కడ పలానా దగ్గర ఉన్నాడండి, మంచి డాబా కట్టుకున్నాడండి, పిల్లలు పెళ్లి చేశాడండి, మంచి ఆస్తి అంతా పిలిచాడు. పిలిచి రాజుగారు అన్నాడు, నీతడు రాజుగారు పెడితే తింటానన్నవాడు రాజులు నా మనుషులు మెహర్బాణి కోరి మనుషులు పొగిడి వారి ద్వారాగా లబ్ధి పొందాలని ప్రగల్భాలు పలికాడు. వాడి మాటలకు నేను సంతోషపడి ఉప్పొంగిపోయి ఆ గుమ్మడికాయ నిండుగా బంగారము, వైడూర్యము, వెండి, ధనము, సొమ్ము జీవితాంతకు సరిపడబెట్టాను. వాడు దానికి యోగ్యుడు కాదు. ఎవడు యోగ్యుడు? దేవుడు పెడితే తింటానన్నవాడు. చూడండి, మనుషుల ఎదుట, దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఆయనను ఒప్పుకుంటే, నమ్మిక ఇస్తే, కొన్నిసార్లు లోకం కష్టంగా ఉండొచ్చు, ఎవరు మనకి ఏం పెట్టకపోవచ్చు, వీడి భక్తి ఎలాగ తింటాడో చూద్దాం, ఈమె భక్తి అంటుంది, భక్తి ఎలాగ ఆహారం పెడతాదో చూద్దామని అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మిన వాడిని తలగా చేస్తాను కానీ తోకగా చేయను. కొన్ని శ్రమలు ఉంటాయి. దేవుడు పెడితే తింటాను, ఊరంతా తిరిగినా ఎవడు కూడా భిక్షాటనం చేయలేదు. ఆఖరి రోజున దేవుడు ఇవ్వాల్సిన బహుమానం ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, మనము లోకములోని వాటి కోసం వీటి కోసం అమ్ముడైపోయి ఏశావు వలె జ్యేష్ఠత్వ హక్కును అమ్మవేసుకొని, ఏశావు వలె పొట్టగొడ్డు కోసము తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మవేసుకున్నట్లుగా మనము కూడా రక్షణ అమ్మవేసుకుంటున్నాము. ప్రభువాక్యం సెలవిస్తూ ఉంది, అలాంటి వారు నా రాజ్యమునకు పాత్రులు కాదు. కనుక దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని ఎదురు మనుషుల ఎదుట ఆయనను ఒప్పుకోవాలి, శరీర కార్యములు వీటిలో పాలు పొందకూడదు. లోకంలో ఎవరైనా తప్పు చేసి మనం తప్పు చేస్తే ఎవరైనా సరి చేసినప్పుడు సరి చేసుకోవాలి, లేకపోతే మనం అన్యులుగా ఎంచబడతాము. ఆ రీతిగా అన్యులుగా ఎంచబడకుండా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడగా ప్రార్థన చేసుకుందాం. మొదటిగా జోసెఫ్ ప్రార్థన చేస్తాడు, తర్వాత జాన్ మార్క్ ప్రార్థన చేస్తాడు. జీవాధిపతి నిఘలమైన పాదం కొందరు తెలుసుకుంటూ దేవా తండ్రి, ఇప్పుడు దాకా నా ప్రభా యొక్క కూటంలో నా ప్రభా మీ యొక్క సహాయాన్ని మాకు అందజేసిన విధానంకై తండ్రి మీకు వందనాలు చేర్చుకుంటూ దేవా తండ్రి, ఈ యొక్క కూటంలో నా ప్రభా మీ దాసుల ద్వారా మొత్తం మాట్లాడినందుకు తండ్రి మీకు వందనాలు చేర్చుకుంటూ దేవా, మేము ఎటువంటి యోగ్యతలో ఉన్నాం నా ప్రభా మాకు సహాయం తెచ్చింది దేవా. మేము నా ప్రభా ఇంకా భక్తిహీనులుగా ఉండకుండా నా ప్రభా మేము మనుషుల కోసం నా ప్రభా జీవించే వరకు కాక నా ప్రభా నిరంతరం మీ రాజ్యం కోసం నా ప్రభా జీవించే కృపను మాకు దయచేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ దేవా. అటువంటి యోగ్యత భక్తి మెట్టులకు మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ దేవా తండ్రి. ఆ యొక్క కుటుంబానికి కావాల్సిన ఆదరణ మాటలు కూడా మీరు దయచేసారని నమ్ముచున్న దేవా. ఆ యొక్క కుటుంబంలో కూడా నా ప్రభా వారికి ఆర్థికంగాను నా ప్రభా తండ్రి, అలాగే కుమారుడుగా తండ్రిగా నా ప్రభా మీరే తోడుగా ఉండి నా ప్రభా వారికి సహాయం అందజేసి వారికి తోడుగా నీడుగా నా ప్రభా మీరు ఉండి నా ప్రభా ఆ యొక్క కుటుంబం చుట్టూ నా ప్రభా మీ యొక్క అగ్ని కంచు వేసి నా ప్రభా ఆ యొక్క కుటుంబాన్ని మీ యొక్క రాజ్యంలో చేరేంత వరకు నా ప్రభా వారి నమ్మకస్తులుగా జీవించే కృపను వారికి దయచేయమని కోరుకుంటున్న దేవా. ఆ యొక్క కుటుంబాన్ని నా ప్రభా అలాగే ఆ కుటుంబానికే కాకుండా నా ప్రభా అలాగే నా ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా నా ప్రభా మేము అందరూ నా ప్రభా విత్తబడుకు నా ప్రభా మాకు సహాయాన్ని అందించండి దేవా. మీ యొక్క వాక్యానుసారంగా జీవించే కృపను ఆ యొక్క వ్యక్తి మెట్టును నా ప్రభా మా అందరికీ దయచేయమని కోరుకోవచ్చు. అలాగే వాక్యం చెప్పిన మీ దాసును కూడా బలపరచమని కోరుకోవచ్చు. మా యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అత్యంత అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. జీవముగల దేవా నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రభా ఈ యొక్క ఆదరణ కూడికలో మీరు సేవకుల ద్వారా మాతో హెచ్చరిక మాటలు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా నిజమే, ప్రభువా అని పలుకు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడని చెప్పి ఉన్నావు. ప్రభువా పరలోక రాజ్యం చేరాలంటే ఏ క్రియలు మేము చేయాలో, ఏ విధంగా మేము జీవించాలో తెలియజేసిన విధానం బట్టి స్తోత్రములు ప్రభువా. ఎటువంటి కార్యములు చేస్తే ప్రభువా పరలోక రాజ్యాన్ని మేము సంపాదించుకోలేము కూడా మాకు తెలియజేసి ఉన్నారు. మేమైతే నిజముగానే పెదవులతో మాత్రమే నేను స్తుతించేవారముగా నేను పిలిచేవారముగా ఉన్నాం ప్రభువా. అయా ఇక నుంచైనా మనఃపూర్వకంగా నేను పిలిచే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. పేరుకి ప్రభువా అందరి ద్వారా మొప్పు పొందాలని నా తండ్రి అయా ప్రభువా అని పిలవడం కాదు, కానీ ఆత్మానుసారంగా జీవించి అయా నీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏదైనా మన ప్రభు
ప్రభా యొక్క ఆదరణ కూడి జరుగుతున్నటువంటి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరుడు శేషయ్య ప్రభా లోకాన్ని విడిచి ఉన్నాడు. ప్రభా ఆ కుటుంబానికి ఆదరణ మీరు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. కొడుకులోని లోటుని మీరు తీర్చండి. ఉన్నటువంటి అక్కడ నా ప్రభా తల్లిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు నీ యందు విశ్వాసముతో నమ్మకముగా జీవించడానికి సహాయాన్ని దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఇక నుంచి మీకు ప్రభా సాక్షులుగా జీవించి అయా బ్రతుకున్న రోజులంతా నిన్ను అనుసరించి నా ప్రభా నీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. ప్రభా ఏ చీకటి శక్తులు అంధకార శక్తులు యొక్క కుటుంబం మీద కానీ కూడికి వచ్చినటువంటి సంఘస్థుల మీద ప్రభా సేవకుల మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు. మీరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. అయా బ్రహ్మపరిచ ఆత్మలను మీరే తీసివేయమని ప్రార్థిస్తా ఉన్నాం. నాయన మాకు కావాల్సిన హెచ్చరికలు దైవ సేవకుల ద్వారా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ హెచ్చరికలను మేము పాటించిన ప్రభా నీ పరలోక రాజ్యాన్ని అయా సంపాదించడానికి సిద్ధపడకు సహాయాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడును గాక. ఆమెన్. అందరికీ వందనాలు, దైవజనులకు కూడా వందనాలు. మరి కూడి వచ్చిన మీ అందరికీ భోజనం ఏర్పాట్లు వారి కుటుంబము కొంత సంఘములో కొంత భరించి వాటిని చేస్తున్నారు. అందరూ ప్రేమపూర్వకంగా బిందు స్వీకరించి వెళ్ళవలసిందిగా కుటుంబం తరపున సంఘం తరపున తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.